బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు శివారులో దారుణం చోటు చేసుకుంది. పర్వతాలు అనే వ్యక్తిపైన గడ్డపర్ర కర్రలతోటి దాడి చేశారు ప్రత్యర్థులు. ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు పర్వతాలు. మృతుడు పర్వతాలు స్వగ్రామం అగ్రహారంగా గుర్తించారు. కొంతకాలంగా అగ్రహారంలో ఓర్చు ముసలయ్యకి వేముల వెంకటేశ్వర్లకి మధ్య వివాదాలు ఉన్నాయి. వివాదాల కారణంగా కొన్నేళ్లుగా దేశవరంలో నివాసం ఉంటున్నాడు పర్వతాలు. అగ్రహారంలో గడ్డిమోపు విషయంలో మరోసారి వాగ్వాదం చెలరేగింది. మల్కులూరు వద్ద పొలంలో ఉన్న వేముల వెంకటేశ్వర్లతో గొడవకు దిగాడు. మృతుడి తమ్ముడు కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు శివారులో దారుణం చోటు చేసుకుంది. పర్వతాలు అనే వ్యక్తిపైన గడ్డపర్ర కర్రలతోటి దాడి చేశారు ప్రత్యర్థులు. ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు పర్వతాలు అనే వ్యక్తి. మృతుడు పర్వతాలు స్వగ్రామం అగ్రహారంగా గుర్తించారు. కొంతకాలంగా అగ్రహారంలో ఓర్చు ముసలేకి వేముల వెంకటేశ్వర్లకు మధ్య వివాదాలు ఉన్నాయి. వివాదాల కారణంగా కొన్నేళ్లుగా దేశవరంలో నివాసం ఉంటున్నాడు పర్వతాలు. అగ్రహారంలో గడ్డిమోపు విషయంలో మరోసారి వాగ్వాదం చెలరేగింది. మల్కులూరు వద్ద పొలంలో ఉన్న వేముల వెంకటేశ్వర్లతోటి గొడవకు దిగాడు. మృతుడి తమ్ముడి కొడుకుకి తీవ్ర గాయాలయ్యి అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు శివారులో హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్. చక్రి, నరసరావుపేట మండలం ములకలూరులో ఒక హత్య వెలుగు చూస్తుంది. ఏదైతే పర్వతాలు అనే వ్యక్తి కూడా ఏదైతే మన కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా ఆయన్ని హతమార్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మరి నరసరావుపేట మండలకు సంబంధించి పౌడిపాడు ములకలూరు సమీపంలో ఈ హత్య చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కొంతకాలంగా ఇద్దరి మధ్య ఏదైతే మరి వెంకటేశ్వరుల మధ్య అదే విధంగా పర్వతాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదానికి ఈ చావుకి కారణం అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే మరి ఆ స్థలం వివాదంలో ఈ గొడవ చెలరేగినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అటు తండ్రి కొడుకుల పైన కూడా దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో కొడుకు కోటేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యి నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే పర్వతాలు అక్కడికక్కడే గడ్డపలుగు తీసుకొని ఒక్కసారిగా కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడికక్కడే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్న పోలీసులకి సమాచారం ఇచ్చారు. అటు నరసరావుపేట రూరల్ పోలీసులు వారిని అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో దుండగులు పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కేసు నమోదు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తన తనయుడు కోటేశ్వరరావు చికిత్స పొందుతున్నాడు. పర్వతాలు కూడా మృతి చెందినట్టు కూడా డాక్టర్లు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం ఈ స్థలం వివాదం కారణంగా గొడవకి ఏదైతే మరి హత్య జరిగేటువంటి కొద్దిసేపటి క్రితమే వారి ఇంటి దగ్గర కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా వారిద్దరికి కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అక్కడ ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు తన పైన దాడి చేశారు. పర్వతాల పైన దాడి చేశారు. అక్కడ దాడి చేసినటువంటి వెంటనే కూడా బలమైన ప్లేస్ లో గాయం అవడంతో కూడా అక్కడక్కడ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ జరిగినటువంటి పట్టపగలు ఈ గొడవ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. అండి వద్దని జాగ్రత్త చెప్పండి.